అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఏదైనా కర్మ చేస్తే దానికి 3 విధాలైన ఫలితాలు వస్తాయి. ఒకటి సుఖమైతే, రెండవది దుఃఖం, మూడవది రెండూ కలిసిన ఒక కలయిక. ఈ ఫలితాలను బ్రతికి ఉండగా కానీ మరణానంతరం కానీ అనుభవింపక తప్పదు. కానీ సర్వకర్మ ఫలత్యాగం చేసిన వాడికి ఈ సుఖదుఖాలు ఉండవు. ఈ కర్మ ఫలాలను ఇక్కడే ఎప్పటికప్పుడు కృష్ణార్పణమంటూ త్యాగం చేస్తే ఎటువంటి బంధనాలు ఉండవు. మరుజన్మ అంటూ లేకుండా జన్మరాహిత్యం పొందుతాడు. కాబట్టి నిష్కామంగా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం, ఆ కర్మ ఫలాలను పరమాత్మకు అర్పణ చేయడం, మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం అన్నింటికంటే ఉత్తమం అని అంటున్నాడు పరమాత్మ. ఈ శ్లోకంతో అర్జునుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం పూర్తయిపోయింది. కానీ ఇంకా అర్జునుడు దిక్కులు చూస్తూనే ఉన్నాడు. గాంధీవం తీసుకుని యుద్ధానికి సిద్ధం కాలేదు. ఇది గమనించిన కృష్ణుడు అర్జునుడికి ఇంకా కాస్తంత జ్ఞానం కూడా బోధిద్దామని మరలా జ్ఞానయోగం చెప్పడం మొదలుపెట్టాడు. ఈ అధ్యాయం భగవద్గీత రివిజన్ అనుకుంటే కర్మయోగం రివిజన్ పూర్తయిపోయింది. జ్ఞానయోగం రివిజన్ మొదలు పెడుతున్నాడు కృష్ణుడు.